హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమాయ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. ఇంట్లో ఏ ఐటమ్స్ లేకపోయినా కూడా ఈ బిర్యానీ చేసుకోవచ్చు సింపుల్గా. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకేదన్నా చేయాలనిపిస్తుంది అలా మోటివేషన్గా ఉండి. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 2 ఆనియన్స్, 2 చిల్లీ, 1 లెమన్ అండ్ కరివేపాకు, కొత్తిమీర. సో ఆనియన్స్ వచ్చేసి ఇలా సన్నగా చాప్ చేసుకోవాలండి ఫ్రైడ్ ఆనియన్స్కి, అప్పుడైతే బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు చికెన్ ఎలా మ్యారినేట్ చేయాలో చూద్దాం. 1 స్పూన్ కారం, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ చెక్క లెమన్ అన్నమాట. సో ఇక్కడ నేను వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా అండి 2 మెంబర్స్కి. ఇది మొత్తం మనం ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలన్నమాట చికెన్. సో ఇది ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక 1 కప్పు పెరుగు వేసుకోవాలండి దీంట్లో. ఇది బాగా మిక్స్ అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలి అన్నమాట, మ్యారినేట్ చేయాలి. సో ఇది మ్యారినేట్ అయ్యేలోపు బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకుందాం రండి. దీంట్లో 2 చిల్లీస్, 2 లవంగా, 2 యాలకులు, 1 చెక్క, అలానే కొత్తిమీర అండ్ కరివేపాకు తీసుకున్న, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, అండ్ హాఫ్ పేడు లెమన్ అన్నమాట. లెమన్ పిండుకుంటే ఏంటంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి. ఇలా బాయిల్ అయ్యాక రైస్ వేసుకోవాలి. అండ్ దీని పక్కనే కడాయిలో ఫ్రైడ్ ఆనియన్స్కి కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. సో రైస్ అనేది చూసారు కదా, 80% కుక్ అయ్యాక తీసేసి స్ట్రైన్ చేసుకుని వేరే దాంట్లో వేయాలండి, వాటర్ అంతా పోయే వరకు. ఇది స్ట్రైన్ చేసి వేసేలోపు నాకు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేగిపోయాయండి. సో ఇది కూడా పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనేది దీంట్లో వేసేసి కుక్ చేసుకోవాలండి ఒక 10 to 15 minutes. సో ఇప్పుడు చికెన్ మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను హాఫ్. అలానే చికెన్ అంతా ఒక 10 to 15 minutes బాయిల్ అవ్వాలన్నమాట. చికెన్ కొంచెం ఉడకాలి, వాటర్ అంతా బయటకు వచ్చేసి చికెన్ ఉడికాక ఇలా ఉంటుందండి, ఆయిల్ పైకి వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ దీంట్లో వేసుకోవాలన్నమాట. లెమన్ యూస్ చేయడం వల్ల పొడి పొడిగా వచ్చిందండి రైస్ అంతా. ఇప్పుడు ఇదంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలానే కరివేపాకు, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. చిన్న టిప్ అండి, ప్యాన్స్కి వచ్చేసి ఇలా వస్తూ ఉంటుంది గ్యాప్. సో దమ్ బిర్యానీ చేసినప్పుడు ఇలాంటి గ్యాప్స్ రాకూడదు, స్టీమ్ అనేది బయటకు వెళ్ళకూడదు అనమాట. అందుకని నేను లవంగా యూస్ చేశాను. చాలామంది పేపర్ యూస్ చేస్తుంటారు, ఇది ఫాలో అవ్వండి. ఇప్పుడు వచ్చేసి లిడ్ పెట్టేసుకుని ఒక 20 to 30 minutes వదిలేయాలండి చిన్న మంట మీద. సో ఇప్పుడైతే చూడండి నా బిర్యానీ అయితే రెడీ. సో ఇది వచ్చేసి కింద గ్రేవీ అంతా ఉంటుంది, చికెన్ పీసెస్ కూడా కిందే ఉంటాయి కాబట్టి బాగా మిక్స్ చేసుకోవాలి.
సో ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ లెస్ ఇంగ్రీడియంట్స్ బిర్యానీ రెడీ. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సమాయ్.